అలవట్లేదన్నాడు. తిరువారు నుంచే వచ్చాను, నా అబద్ధం అన్నట్టు ఆయన. ఇదేంటి బాబు, ప్రాణం మీదకి తెచ్చుకుంటావు, అయితే వెళ్ళిపో, నేను వెళ్ళను. ఇది మొండిగాళ్ళకు ఉన్నాడు. ఎగిన వెళ్ళిపోతున్నప్పుడే కాళ్ళు కడిగేసుకోవడానికి వెళ్తున్నాడు ఆయన. అప్పుడు ఇవి ఎందుకైనా మంచిదని ఆ కత్తి దూరంగా పెట్టింది. ఆయన కాళ్ళు కడుగుతూ ఏ ఊరు నుంచి వచ్చారు అన్నాడు. మహాక్షేత్రమైన కమలాలయం తిరువారూరు నుంచి వచ్చాను అన్నాడు. అక్కడి నుంచి వచ్చావా అని కత్తి తీయబోయాడు. పక్కన లేదు. తెచ్చుకునే లోపల పరిగెత్తట్టు అతను. ఆ పరిగెడుతుంటే ఆయన వెనకాల కత్తిచ్చుకుని పరిగెడుతున్నాడు. ఇక్కడ దొరకడే, కొంత దూరం వెళ్ళి మళ్ళీ మాయమైపోతున్నాడు. అటు వెళితే మళ్ళీ దొరకట్లేదు. అది ఎంతవరకు పరిగెత్తాడంటే కమలాలయం వరకు పరిగెత్తి లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన సరిహద్దు దగ్గర ఆపాడు. వెళ్ళాడు కదా ఊర్లోకి, ఉండి నీ పని చెప్తానన్నాడు. అలా పరిగెత్తినవాడు సాక్షాత్ తిరువారూరు చాగేశ్వరుడు వచ్చింత పని చేసేటండి. మొత్తం మీద లోపలికి వచ్చినటువంటి మరొకసారి లోపలికి వచ్చినటువంటి వాడితో అన్నాడు సుందరార్తో, అమ్మో చాలా గట్టివాడు ఈ బాబు, పరిగెత్తాను నేను, ఏదో మనసు మారుతుందేమో పరీక్షిద్దామని వెళ్ళాను కానీ అమ్మో భయంకరంగా పెట్టుకున్నాడు. శివుడు భక్తే కానీ ఇక్కడున్న నాపై లేదు. నాపై కూడా భక్తే కానీ నిన్ను ఆదరించాను, నా మీద పంతం. అది ఇక్కడ కొన్ని ఫీలింగ్స్కి డెఫినేషన్స్ చెప్పలేమండి. మనమేమో నిర్వచించేస్తాం. ఒకడు